కులగణన తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన రాహుల్ గాంధీ లక్ష్యాన్ని విధానంగా మార్చి తెలంగాణలో కులగణన చేశారని అద్దంకి దయాకర్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అద్దంకి దయాకర్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సామాజిక శక్తుల యొక్క బలం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు, కుల సంఘాలతో పాటు ఇలా పౌర సమాజం కూడా దీనికి మద్దతు తెలిపి చేయబోతున్న సామాజిక అభివృద్ధి కొరకు చేయబోతున్న అంశాలన్నింటిలో కూడా ఈ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలు లేదంటే రాజకీయ కారణాలతో కొంతమంది చేసే స్టేట్మెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ డెఫినెట్ గా ఈ కుల జనగణన అనేది ఒక రెవల్యూషన్ ఇండియాలో కాబోతున్నది. బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 2025లో చేసే జనాభా గణన కూడా కులాల వారీగా చేయాలని చెప్పి దాన్ని ముందుగా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం కూడా కుల జనగణనకు 2025ను బేస్ గా చేసుకుంటే అన్ని రకాల అంశాల్లో స్పష్టతకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం